భారత్ జే అమ్మ ఆయన అన్నం పెట్టినని మర్చిపోతాము కానీ అట్లా కాంగ్రెస్ మన దేశానికి ఏం చేసిరో అందరూ మర్చిపోయారు. ఇప్పుడు వచ్చిన మోదీ చేసిన పనులకి మీరు మాత్రం చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. అదే కాంగ్రెస్ చేస్తలేరు. మీరు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తలేరు. ఎందుకు చేస్తలేరు అంటే మీరు లాలుచు పడిపోయారు. అబద్ధాన్ని నిజం బాగా నమ్ముతున్నారు. చాలా నమ్ముతున్నారు అబద్ధంని. ఎంత నమ్ముతున్నారంటే ఈ అన్నదమ్ముల కొట్లాట ఎట్లా ఉంటుందో, తమ్ముడు చెప్తే అన్న, అన్న చెప్తే తమ్ముడు, మంది మాటలు విని చెడిపోయే అన్నదమ్ములు ఉంటారు కదా, అట్లా కాంగ్రెస్ చేసిన పనులు మీరు యాద్ చేసుకుంటలేరు. స్వతంత్రం వచ్చిన కాంచి మేము కూడా పుట్టలేదు కానీ నేను విన్నా, వార్తల్లో విన్నా, చేసిన ఇప్పుడు కళ్ళతోటి నేను మోదీ చేసే పనులకి అన్నీ నేను చూస్తూనే ఉన్నా. ఏం చేస్తున్నాడు మోదీ? ఎకనామిక్స్ పడిపోయింది మొత్తం. పెట్రోల్ రేటు, డీజిల్ రేటు, గ్యాస్ రేటు ఏదంటే అదే మొత్తం పెంచుకుంటూ పోతున్నాడు. బంగారం రేట్ అయితే ఒకటేసారి ఆకాశం అంటిపోయింది. రేపు మన పిల్లల భవిష్యత్తు ఏముంటుంది? పెళ్లి చేసే శక్తి ఉంటుందా? ఉండదు. ఇప్పటికే లేదు, ఇంకా ముంగడేముంది? వాళ్ళు బాగుంటున్నారు. బీజేపీ చేసే పని అది మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. భారత్ మహా అని అంటున్నారు కదా, భారత్ మహాకి మీరు చాలా ద్రోహం చేస్తున్నారు. ఇది ప్రైవేట్కి కంపెనీలకు అన్నీ మోదీ, అడాని వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. మోడీ ఏం చేస్తున్నాడు? మంది కాళ్ళు పట్టుకుంటున్నాడు, ట్రంప్ది చెప్పినట్టు వింటున్నాడు, అన్నీ చేస్తున్నాడు. కాంగ్రెస్ అన్ని నిజాలు చెప్తుంటే మీరు ఎందుకు నమ్ముతలేరు? పప్పు అనుకుంటున్నారా? ఆయన వయసు ఎంత? ఆయన అనుభవం ఎంత? వాళ్ళ తాత, వాళ్ళ నాయనమ్మ చచ్చిపోయింది, వాళ్ళ నాన్న చచ్చిపోయారు. ఇంతగానం చేసినా కూడా మీరు వాళ్ళకు సపోర్ట్ పలుకుతలేరు. ఎందుకు పలుకుతలేరు? కాంగ్రెస్ ఏది ఏది ముస్లిం అనుకుంటున్నారా? ముస్లిం భారతదేశంలో బతుకుతలేరా? హిందూ బతుకుతలేరా? క్రిస్టియన్స్ బతుకుతలేరా? అప్పుడు లేనిది ఇప్పుడు బీజేపీ వచ్చి కాంగ్రెస్ అలాగా దీనికి ముస్లిమ్స్కి చెప్తున్నారు, ముస్లిం అంటున్నారు. అప్పుడు ఐక్యతం ఉండే కదా, ఇప్పుడు ఎందుకు ఐక్యతం లేదు? అన్నదమ్ములు బయట వాళ్ళు స్విచ్ పెట్టినట్టు వాళ్ళు స్విచ్ పెడుతున్నారు. బయట దేశాలకు ఎన్నో దేశాలు తిరిగిండు, కానీ ఏం ఉపయోగం ఉంది? దేశానికి ఏమో ఉపయోగం చేసిండా? డాలర్ రేట్ ఎంత ఉండే, ఇప్పుడు డాలర్ రేట్ ఎంత అయింది? ఇంట్లో ఒకప్పుడు నూనె ఎంత వస్తుండే? ఇదే ఎన్టీ రామారావు ఆ టైంలో 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చిండే. సెంట్రల్ గవర్నమెంట్ మన పైసలతో మనకు బియ్యం ఇస్తున్నాడు. ఆయన ఇంటికాంచి ఏమి ఇస్తలేడు. బియ్యమైనా సరే ఒకప్పుడు బియ్యము, పప్పులు ఏది రేషన్ షాప్లో దొరుకుతుండే. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? స్టేట్ గవర్నమెంట్కి ఏమన్నా ఫండ్స్ ఇస్తున్నారా? ఇస్తలేరు కదా. 100% ఇచ్చేది నువ్వు 25%, 40% ఇస్తే దాంట్లోకి వచ్చి పోలీసులకి ఏం జీతాలు ఇవ్వాలి, ఆర్మీ వాళ్ళకి ఏం జీతాలు ఇవ్వాలి, డాక్టర్లకు జీతాలు ఏమి ఇవ్వాలి, మన జనాలకి ఎట్లా పాలించాలి? కేవలం రేవంత్ రెడ్డి మీద ఊకే అబడారం చేస్తున్నారే. సిగ్గు శరం ఉంటే ఏమైనా ఉంటే ఇట్లా మీరు భారత్కి ఐక్యతమయ్యి మోదీని దింపేది ఆలోచన చేయండి. ఓట్లు వేస్తున్నారు కదా, ఓటుకి దానికి ఒక విలువ తెలుసుకోండి మంచిగా. ఓటు ఎందుకుంది? పైసలు తీసుకున్నా కూడా వాళ్ళు పైసలు తీసుకుంటలేరా? ఎందుకు పంచాలి? పైసలు ఎందుకు పంచాలి వాళ్ళు? ఒకప్పుడు పైసలు కాంగ్రెస్ పంచిందా? బీజేపీ పంచుతుంది కదా. అకౌంట్లు వేస్తున్నారు, 10,000 అట్లా వేసి మళ్ళీ రిటర్న్ తీసుకుంటున్నారు. ఎందుకు? మీకు చిన్న చూపినికే మొత్తం మీ జీరో అకౌంట్ చేసి మీ దాంట్లో అకౌంట్ పైసలు వేసి మళ్ళీ అక్కడ
ఇది రిజర్వ్ బ్యాంకులో అక్కడ బయట దేశాలకు నడిపించుకుంటే అంబానీ అడానికి వాళ్ళకు పైసలు అప్పు తీస్తున్నారు. మన అప్పు ఎవరు తీర్చాలి? ఒక్కొక్క నెత్తి మీద కడుపులో ఆ మహిళలకి కడుపులో ఉన్న బాబు అయినా సరే కానీ ఆ బాబుకి కూడా ఎంత 1,20,000 1,50,000 వరకు అప్పు ఉంది. ఎవరు తీర్చాలి? ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇట్లా లేకుండే, అందరికీ వజన్ పెట్టకూడదు అని చెప్పేసి నిదానంగా చేసుకుంటూ వచ్చింది. ఈ ఈ ఫోన్లు అయినా సరే, నెట్ అయినా సరే, ఇంటర్నెట్ అయినా సరే అన్నీ తీసుకొచ్చింది. ఒక్క పని చేసి ఏం చూపించిండు? ఎంతమందికి జాబులు ఇచ్చిండు మోడీ గారు? ఎంతమందికి జాబులు ఇచ్చిండు చెప్పండి. రోడ్లు వేసినట్టు రోడ్లు ఎట్లా మొత్తం కింద ఇట్లా లేపితే పోతుంది. బ్రిడ్జి కింద చూడండి ఒకసారి, తెలుస్తుంది మీకు. మోదీ భజన చేసేటోళ్ళకి ముందుగా చెప్తున్నా, భజన చేసేసి బంద్ చేయండి. ఆ భజన చేసే ముందు ఫస్ట్ కాంగ్రెస్లో మీరు మీ అమ్మనైనా సరే ఎవరైనా సరే మీరు అడగండి, కాంగ్రెస్ మంచిగా ఉండేనా బీజేపీ మంచిగా ఉండేనా అని. వాజ్పేయి కూడా ఇంతకాలం చేయలేదు, మోదీ చాలా ఇది చేస్తున్నాడు. కొద్దిగా అర్థం చేసుకోండి. వాళ్ళ పార్టీలనే ఐక్యతం లేదు. ఒక్కడే వచ్చి మీడియం కూడా వచ్చి మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇంటర్వ్యూ ఎందుకు ఇయ్యాడు? భయం, జనాలంటే భయం. ఏదో ఒకటి ఇక్కడ చెప్పేస్తాడు, చక్కగా బయట దేశానికి పోతాడు. భయం, జనాలకి ఏం సమాధానం చెప్పాలని. అది మీరు తెలుసుకోండి కొద్దిగా. భారత్ అంటే ఇండియా, ఇండియా అంటే భారత్. ఐక్యతం ఉంటే ఎంతో మంచిగా ఎన్ని 28 రాష్ట్రాలు బాగుపడతాయి. పాకిస్తాన్ పక్కన మనకు సంబంధమే లేదు. పాకిస్తాన్ అని చెప్పేసి పక్కకు అవన్నీ తీసుకొచ్చింది మోదీ. అంతకుముందు పాకిస్తాన్ తోటి మనకి ఏమైనా ఇది ఉండేనా? వాళ్ళు ఎంత ఉండాలో అంత ఉంటుండే. అమెరికా మనకి ఎంతో సపోర్ట్ ఇస్తుండే, ఎంతో రెస్పెక్ట్ ఉంటుండే. ఏమిది ఇప్పుడు? ఏముంది? ఈయన పోయి స్వయంగా పోయి హగ్గిచ్చుకుంటా, చేతిలో చేసుకుంటా. రెస్పెక్టు హగ్గిచ్చేది కాదు, మర్యాద, మంచిగా ఉండుకుంటా మర్యాదతోటి వస్తుంది. అది గుర్తించండి. ఒక స్కూల్లో సార్ వస్తే రెస్పెక్ట్ తోటి వేసి మనం గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తాం. అట్లా ఉండాలి ఇతర రాష్ట్రాల్లో పోయినప్పుడు. మనంతకు మనం పోయి పిల్లలు వచ్చి సార్ అనే అగ్గిస్తే సార్ ఏమంటాడు? ఏయ్ నీ సీట్లో నువ్వు కూర్చో అంటాడు. అది పరిస్థితి మన భారతదేశంది. మంచిగా మీరు ఏమైనా అనుకుంటే, చేయాలనుకుంటే అందరు ఐక్యతం చేయండి. తెలంగాణ నుంచి నేను మాట్లాడుతున్నా గట్టిగా. ఎందుకు చెప్తానంటే నా ఇంటి పరిస్థితి కూడా బాగాలేదు, దేశం పరిస్థితి కూడా బాగాలేదు. ఎవరికి గిరాకులు ఉంటలేవు, ఎవరికి పని దొరుకుతలేదు, ఎవరికి జాబులు దొరుకుతలేవు. పేపర్ లీక్ చేస్తున్నారు. ఎంతగానం చేస్తున్నారంటే అంతగానం చేస్తున్నారు. మీరు మన భారతదేశం ప్రజలు తలుచుకుంటే ఒక్క నిమిషంలో మోదీ గారు దిగిపోతారు. ఏ పార్టీనా రాని, కాంగ్రెస్ అని కాదు, ఏ పార్టీనా రాని, కొద్దిగా కంట్రోల్, ఒక్క % అయినా కంట్రోల్ అయితే ఆటోమేటిక్ తర్వాత కంట్రోల్ అవుతుంటూ ఉంటుంది. బంగారం కుదిపెట్టిండు, ఇతర దేశాల అమ్ముకున్నాడు. రైల్వే టికెట్ ఇప్పుడు ₹2 ₹3 ఉండే, ₹50 చేసిండు, అమ్మేసిండు కదా. నేను కూడా చదువుకోలేదు, తెలివితోటి మాట్లాడుతున్నా. నా తెలివి ఉంది కదా, నా తెలివితోటి మాట్లాడుతున్నా. మోదీ ఆయనకి చదువు లేదంటూ ఛాయ్ అమ్మి నేను మోదీ చేస్తున్నా అన్నాడు కదా. నేను హెయిర్ సెలూన్ నుంచి మాట్లాడుతున్నా, కటింగ్ షాప్ నాయబ్రాహ్మణ్. మేము
మా నాయ బ్రాహ్మణ్స్ కూడా ఏం చేస్తలేరు. భజన మోదీ 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 వచ్చే ఏమో నీ ఇంటికి ఏమి ఇయ్యాడు, నా ఇంటికి ఏమి ఇయ్యాడు. ప్రజలకి ఇవ్వాలి. ప్రజలు అంటే ఎవరు? గవర్నమెంట్ అంటే ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఎవరు? మనం మనం ట్యాక్సులు కడుతున్నాం కాబట్టి వాళ్ళు అంత ఇది చేస్తున్నారు. బూటు సూట్లు అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి పైసలు? అర్థం చేసుకోండి కొద్దిగా. ఇదే రాహుల్ గాంధీ చూడండి, ఇదే ఎవరు ఇంకో పార్టీ ఉంది, సిపిరికట్ట పార్టీ పేరు నాకు సరైన గుర్తుకు వస్తలేదు. మంచిగా జై భారత్ అందరూ ఒకటై నోరు తెరిచండి, జై భారత్ జై హింద్. ఏం శిక్ష చేసినా పర్వాలేదు, నాకు మా వాళ్ళు ఏమన్నా పర్వాలేదు. నేను ఎందుకు కొట్లాడుతున్నా, మన భారతదేశం కోసం చెప్తున్నా. నేను అందరం ఒకటే ఉంటే బాగుంటుంది. ఇప్పటికైనా మేల్కోండి, తెలివి తెచ్చుకోండి, ఓటేయండి. ఈవెంట్ల మీద అంతా రిగ్గింగ్ చేస్తున్నాడు. రాత్రి పూట ఇంకో ఈవెంట్ తీసుకొచ్చేసి ఏది ఓట్లు పెంచుకుంటున్నాడు. ఇతర పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే సార్ డౌన్ అయింది, ఇతర పార్టీ అయినా గెలవాలి కదా. బీజేపీ ఎందుకు గెలుస్తుంది? పప్పుల రేటుతో సహా, బియ్యం రేట్లతో సహా అన్నీ ఏ టు జెడ్ జీవనాన్ని. పెట్రోల్ లేదంటు, పెట్రోల్ ఎందుకు తీసుకొస్తలేవు? డీజిల్ ఎందుకు తీసుకొస్తలేవు? బ్యాటరీ బండి నడిపేమంటున్నావు, బ్యాటరీ బండి ఎన్ని రోజులు నడుస్తుంది? బ్యాటరీ బండితో నడవకనే బయట దేశాల్లో బ్యాటరీ బండి బ్యాన్ చేసింది. అది మీకు తెలుస్తలేదు. మీకు 100 కిలోమీటర్ అని అన్నారు. 100 కిలోమీటర్ తిరిగితే మళ్ళీ బంకులు ఉండాలి. ఆ బంకుకి మళ్ళీ రీఛార్జ్ చేయడానికి మళ్ళీ దానికి మళ్ళీ రేట్లు పెంచుతుంటారు. ఇప్పుడు పెట్రోల్ రేట్ ఎట్లా పెంచుంటే అట్లా పెంచుకుంటూ పోతారు. సరే, చిన్న బండి అంటే బ్యాటరీతో నడిపించుకుంటావు. పెద్ద బండ్లు, ట్రక్కులు రవాణా చేసి ఉంటాయి కదా, అవి ఎట్లా అవే దేనితో నడవాలి? పెట్రోల్ ఇది బ్యాటరీ బండితో నడుస్తాలా? డీజిల్ బండితో నడుస్తుంది. బస్సులు కూడా డీజిల్ బస్సులతో నడుస్తాయి. బ్యాటరీ బండి బస్సులతో నడిస్తే ఆ సగం దూరం పోతుంది. సగం దూరంలో అంత మంది సీట్లలో కూర్చున్న వాళ్ళంతా కింద దిగిపోవాల్సిందే. ఎక్కడ ఆలోచిస్తున్నారు మీరు? నేను గవర్నమెంట్కి ప్రశ్నిస్తున్నా, ప్రజలకు ప్రశ్నిస్తున్నా. మీ దాంట్లో నేను ఒక్కొన్ని, నేను ఒక సపరేట్ పైనుంచి ఊడిపల్లె కింద నుంచి రాలే, ఒక భారతదేశంలో పుట్టిన. అందరికీ నమస్కారం. మీ అన్న భక్తులకి అందరికీ నమస్కారం. జై హింద్.